Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో డైలీ కరెంట్ అఫైర్లో భాగంగా డిసెంబర్ 4 నాటి కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఇవాళ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయకుండా అలాగే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల 2024 మహాబోధి మహోత్సవం ఎక్కడ జరిగింది? చూడండి, ఇక్కడ బీహార్ అనుకోకండి, బీహార్ కాదండి. ఇక్కడ ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని రాయసేన్ జిల్లాలో గల సాంచి స్తూపం ఉంది కదా. సో మనకు చూస్తున్నాం, ఈ సాంచి స్తూపం ఉన్న చోట ఈ మహాబోధి మహోత్సవం 2024 ఇక్కడ జరిగింది. అయితే ఈ సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారయ్యా అంటే అశోకుడు ఈ సాంచి స్తూపాన్ని నిర్మించిన రాజు. అయితే అశోకుడు ఇంకా ఏమేమి నిర్మించారయ్యా అంటే సారనాథ్, బర్హూద్ శాసనం, అమరావతి. సో ఇవన్నీ కూడా అశోకుని కాలంలో నిర్మించడం అనేది జరిగిందండి. అయితే ఈ సాంచి స్తూపం అనేది 1989వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరడం అనేది జరిగింది. ఎప్పుడయ్యా? 1989లో. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటయ్యా అంటే ఈ 2024 మహాబోధి మహోత్సవం అనేది మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లో ఎక్కడయ్యా అంటే ఈ సాంచి స్తూపం ఉన్న చోట జరిగింది. అయితే ఈ సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? అశోకుని కాలంలో దీనిని నిర్మించడం జరిగింది. అయితే ఈ సాంచి స్తూపం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఎప్పుడు చేరిందయ్యా అంటే 1989లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఐటి గౌహతి. అయితే ఈ ఐఐటి గౌహతి ఎక్కడుందయ్యా అంటే అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అస్సాం రాష్ట్రంలో ఈ ఐఐటి గౌహతి ఉంటుందండి. అయితే ఈ 2024 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది 2024 నవంబర్ 30వ తారీఖు నుండి డిసెంబర్ 3వ తారీఖు వరకు ఇది ఐఐటి గౌహతిలో జరిగింది. ఓకే, అయితే ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని నిర్వహించిన వారు ఎవరయ్యా అంటే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీనిని నిర్వహించింది. దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ డ్రైవెన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల K4 బాలిస్టిక్ క్షిపణిని ఎవరు విజయవంతంగా పరీక్షించారు? K4 బాలిస్టిక్ క్షిపణిని ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియన్ నేవీ ఈ K4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం అనేది జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా తప్పు చేయకండి. డిఆర్డిఓ, ఇస్రో అనుకుంటాం, కానీ ఈ రెండు కాదండి, ఈ రెండు రాంగ్ ఆన్సర్లు. ఓకే, ఇండియన్ నేవీ దీనిని పరీక్షించింది. అయితే ఈ ఇండియన్ నేవీ K4 బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల ప్రవేశపెట్టిన జలాంతర్గామి అయిన దాని పేరు ఐఎన్ఎస్ అరిఘాట్ సహాయంతో ఈ K4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎక్కడ పరీక్షించిందయ్యా అంటే బంగాళాఖాతంలో ఈ K4 బాలిస్టిక్ క్షిపణిని ఐఎన్ఎస్ అరిఘాట్ సహాయంతో దీనిని పరీక్షించారు. అయితే ఈ K4 క్షిపణి గురించి తెలుసుకుంటే దీని యొక్క పరిధి అండి 3500 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. 3500 కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన టార్గెట్లను ఛేదిస్తుంది. అయితే ఈ K4 క్షిపణిని ఎవరు తయారు చేశారయ్యా అంటే డిఆర్డిఓ దీనిని తయారు చేయడం అనేది జరిగిందండి. డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1958లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ సమీర్ వి కామత్ గారు ప్రజెంట్ డిఆర్డిఓ యొక్క చైర్మన్. అయితే ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అనేది మన ఇండియా యొక్క 2వ అణు జలాంతర్గామి అండి. సో ఇది ఐఎన్ఎస్ అరిఘాటు మన ఇండియా యొక్క 2వ అణు జలాంతర్గామి. అయితే ఈ మొదటి జలాంతర్గామి పేరు ఏమిటయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, ఐఎన్ఎస్ అరిహంత్. మన ఇండియా యొక్క
మొదటి అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. దీనిని 2016 ఆగస్టులో దీనిని ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఈ K4 బాలిస్టిక్ క్షిపణిని ఎవరు ప్రయోగించారయ్యా అంటే ఇండియన్ నేవీ ప్రయోగించింది. దేని ద్వారా? ఐఎన్ఎస్ అరిఘాట్ ద్వారా. అయితే ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ని ఎప్పుడు మన ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారయ్యా అంటే 2024 ఆగస్టులోనండి. రీసెంట్గా దీనిని మన ఇండియన్ నేవీకి అప్పచెప్పడం అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత ఈ K4 బాలిస్టిక్ క్షిపణి యొక్క పరిధి తెలుసుకుంటే 3500 కిలోమీటర్ల దీని యొక్క పరిధి. అయితే ఈ K4 బాలిస్టిక్ క్షిపణిని ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది. డిఆర్డిఓ స్థాపన 1958, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, ప్రజెంట్ చైర్మన్ సమీర్ వి కామత్ గారు. దాని తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మన ఇండియాలో మొదటి అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. దీనిని ప్రవేశపెట్టింది 2016 ఆగస్టులో. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ పోస్టల్ ఎగ్జిబిషన్ బీపెక్స్ 2024 పేరుతో ఎక్కడ జరిగింది? జాతీయ పోస్టల్ ఎగ్జిబిషన్ అయిన బిపెక్స్ 24 పేరుతో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇది బీహార్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఈ జాతీయ పోస్టల్ ఎగ్జిబిషన్ అనే బిపెక్స్ 2024 పేరుతో బీహార్లోని పాట్నాలో గల జ్ఞాన్ భవన్ ఆడిటోరియంలో బీహార్ యొక్క గవర్నర్ ఈయన పేరు ఆర్ విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ యొక్క గవర్నర్ అయిన ఆర్ విశ్వనాథ్ అర్లేకర్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్లో 20,000 కంటే ఎక్కువ స్టాంపులను సేకరించి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే రాగి నాణంతో రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ 250 సంవత్సరాల క్రితం ఈ బీహార్లోని పాట్నాలోనే తయారు చేయడం అనేది జరిగిందండి. దీనిని కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం అనేది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమిటంటే ఫ్రెండ్స్, పోస్టల్ స్టాంపుల సేకరణ అధ్యయనాన్ని ఏమంటారు? పోస్టల్ స్టాంపుల సేకరణ అధ్యయనంను ఫిలెట్లీ అని అంటారు. అయితే ఈ ఎగ్జిబిషన్లో రెండు పుస్తకాలు ఎగ్జిబిషన్లో ఆవిష్కరించడం జరిగింది. ఒకటి గ్లోరీ ఆఫ్ బీహార్ ఒకటి, సెకండ్ వచ్చేసి పోస్టల్ హెరిటేజ్ ఆఫ్ బీహార్. ఒకటి గ్లోరీ ఆఫ్ బీహార్, సెకండ్ పోస్టల్ హెరిటేజ్ ఆఫ్ బీహార్. ఇక రెండు పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ బిపెక్స్ అనే జాతీయ పోస్టల్ ఎగ్జిబిషన్ అనేది బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఇక్కడ దీనిని ప్రారంభించిన వారు బీహార్ యొక్క గవర్నర్ అయిన ఆర్ విశ్వనాథ్ అర్లేకర్. అయితే ఇక్కడ 20,000 కంటే ఎక్కువ స్టాంపులు సేకరించి ఎగ్జిబిషన్లో పెట్టడం అనేది జరిగిందండి. 250 సంవత్సరాల క్రితం తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి రాగి నాణెంతో రూపొందించిన పోస్టల్ స్టాంప్ అనేది బీహార్లోని పాట్నాలోనే దీనిని తయారు చేయడం అనేది జరిగింది. అయితే పోస్టల్ స్టాంపుల సేకరణ అధ్యయనాన్ని ఫిలెట్లీ అంటారు. ఇక్కడ రెండు పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆ రెండు పుస్తకాల్లో ఒకటి గ్లోరీ ఆఫ్ బీహార్, సెకండ్ వచ్చేసి పోస్టల్ హెరిటేజ్ ఆఫ్ బీహార్. సో ఇదండి ఈ క్వశ్చన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి 11వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 11వ అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మసాటో కాండా. ఈయన ఏ దేశానికి చెందిన వారయ్యా? జపాన్ దేశానికి ఈయన చెందినవారండి. సో వెరీ ఇంపార్టెంట్. ఈయన ఎప్పటి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారయ్యా అంటే 2025 ఫిబ్రవరి 24వ తారీఖున ఈ ఏడిబి యొక్క ప్రెసిడెంట్గా ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరు? మసాటో కాండా గారు. అయితే ప్రస్తుతం ఏడిబి బ్యాంక్ యొక్క అధ్యక్షులు వచ్చేసి మసాత్సుగు అసకావా. ఈయన ప్రజెంట్ ఏడిబి బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్. అయితే ఈ ఏడిబి బ్యాంక్ యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే ఆసియా పసిఫిక్ దేశాల శ్రేయస్సును ప్రోత్సహించడం మరియు పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఈ ఏడిబి బ్యాంక్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది.
అయితే ఈ ఏడీబీ బ్యాంక్ యొక్క స్థాపన 1966వ సంవత్సరంలో జరిగింది. ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ ప్రధాన కార్యాలయం. అయితే ఏడీబీ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ అయితే ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అంటే వాషింగ్టన్ డీసీ. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం. మన ఇండియా యొక్క ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే ముంబైలో ఉంటుంది. ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబై. అయితే ఈ అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ అజయ్ బంగా. శక్తికాంత దాస్ గారు ఆర్బీఐ యొక్క గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ దేశంతో కలిసి మొదటి సిన్బెక్స్ ఎక్సర్సైజ్ను ప్రారంభించిందండి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇది కూడా మన ఇండియాలోనే జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అయితే ఈ సిన్బెక్స్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న దేశాలు మన ఇండియా ఆర్మీ మరియు కాంబోడియా దేశం మధ్య ఇది జరిగింది. అయితే ఈ సిన్బెక్స్లో చూడండి, సి అంటే కాంబోడియా, ఐ అంటే ఇండియా. ఓకే, ఐ అంటే ఇండియా, సి అంటే కాంబోడియా. అయితే ఈ సిన్బెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఈ సిన్బెక్స్ ఎక్సర్సైజ్ 2024 డిసెంబర్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇది మహారాష్ట్రలోని పూణేలో జరుగుతుంది. పూణేలో ఈ సిన్బెక్స్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సిన్బెక్స్ ప్రజెంట్ జరిగింది. దాంతోపాటు సింబెక్స్ SIMBEX సింబెక్స్, దాని తర్వాత విన్బెక్స్ మరియు స్లైనెక్స్. సో ఈ 4 వ్యాయామాలు సేమే ఉంటాయండి. సో దీంట్లో పాల్గొనే దేశాలు ఒకసారి చూద్దాం. ఈ సిన్బెక్స్లో పాల్గొనే దేశాలు ఇండియా ప్లస్ కాంబోడియా దీంట్లో పాల్గొంటుంది. సింబెక్స్లో సింగపూర్ మరియు మన ఇండియా పాల్గొంటుంది సింబెక్స్లో. విన్బెక్స్లో వియత్నాం మరియు మన ఇండియా పాల్గొంటుంది. ఓకే, వియత్నాం మరియు మన ఇండియా ఈ సింబెక్స్లో పాల్గొంటుంది. దాని తర్వాత ఈ స్లైనెక్స్లో ఇండియా మరియు శ్రీలంక ఈ స్లైనెక్స్లో పాల్గొంటుంది. చూడండి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్న స్పెల్లింగ్ వేరే ఉంటుంది. సిన్బెక్స్లో ఇండియా మరియు కాంబోడియా, సింబెక్స్లో సింగపూర్ మరియు మన ఇండియా, విన్బెక్స్లో వియత్నాం మరియు ఇండియా, స్లైనెక్స్లో ఇండియా మరియు శ్రీలంక. అయితే ఈ ఎక్సర్సైజ్లో తేడా ఏమిటయ్యా అంటే ఈ సిన్బెక్స్ అనేది ఇది మిలిటరీ ఎక్సర్సైజు. సింబెక్స్ అనేది ఇది నేవల్ ఎక్సర్సైజు. విన్బెక్స్ ఇది మిలిటరీ ఎక్సర్సైజు. స్లైనెక్స్ వచ్చేసి ఇది నేవల్ ఎక్సర్సైజు. సో దీంట్లో ఇది తేడానండి. సో ఈ సిన్బెక్స్ ఇది పూణేలో జరిగింది. సింబెక్స్ వచ్చేసి ఇది విశాఖపట్నంలో జరిగింది. దాని తర్వాత ఈ విన్బెక్స్ అనేది హర్యానాలోని అంబాలాలో జరిగింది. అంబాలాలో. ఓకే, సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. అయితే మన నెక్స్ట్ క్లాస్లో ఈ ఎక్సర్సైజ్ గురించి సంబంధించిన డీటెయిల్గా తెలుసుకుందామండి. నోంపే కంబోడియా దేశం యొక్క రాజధాని. కరెన్సీ రియల్. ఇక్కడ కంబోడియా దేశ అధ్యక్షుడు వచ్చేసి హూన్ సెన్ కంబోడియా యొక్క అధ్యక్షుడు. అయితే దేవాలయం కంబోడియాలో ఉంటుందండి. ఆ దేవాలయం పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, సో ఈ సిన్బెక్స్ అనే వ్యాయామంలో ఇండియా మరియు కంబోడియా పాల్గొంటుంది. ఎక్కడ జరిగింది? పూణేలో. ఎప్పుడు? డిసెంబర్ 1 నుంచి 8వ తారీఖు మధ్య. అయితే ఇది ఎలాంటి ఎక్సర్సైజ్ అయ్యా అంటే ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజు. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఐసీసీ నూతన అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జయషా గారు ఐసీసీ యొక్క నూతన అధ్యక్షులుగా నియమితులయ్యారు. అయితే ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క స్థాపన అండి 1909లో జరిగింది.
1909లో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం దుబాయ్. దుబాయ్ ఎక్కడుందయ్యా? యూఏఈలో ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ దుబాయ్ ఉంటుంది. ప్రెజెంట్ అధ్యక్షుడు ఈ జైషా గారు. అయితే ఐసీసీ యొక్క అతి పిన్న వయసు గల అధ్యక్షుడు కూడా ఇదే జైషా గారు. సో ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అయితే మన ఇండియా తరపున ఇప్పుడు దాకా ఐదుగురు ఐసీసీ అధ్యక్షులుగా ఉండడం జరిగిందండి. వారు ఒకటి జగమోహన్ గారు, సెకండ్ శరద్ పవార్, థర్డ్ శ్రీనివాసన్, ఫోర్త్ శశాంక్ మనోహర్, ఫిఫ్త్ వచ్చేసి ఈయన జైషా. అయితే ఈయన కంటే ముందు ఈ ఐసీసీ యొక్క అధ్యక్షులుగా ఎవరున్నారయ్యా అంటే గ్రేగ్ బార్క్లే గారు ఉండేవారు. సో ఈయన స్థానంలో డిసెంబర్ 1వ తారీఖున ఈయన బాధ్యతలు స్వీకరించారు. దీంతోపాటు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ దీని గురించి కూడా చెప్పుకుందాం. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో మొత్తం దేశాలు 30 దేశాలు ఉంటాయి. దీని యొక్క స్థాపన 1983లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం కూడా ఇదే యుఏఈలోనే దుబాయ్లో సేమ్ ఉంటుందన్నమాట. దీని తర్వాత మన ఇండియా యొక్క బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఫర్ కంట్రోల్ ఇన్ ఇండియా. దీని యొక్క స్థాపన అండి 1928 డిసెంబర్లో జరిగింది. 1928 డిసెంబర్లో జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబై అండి. ప్రజెంట్ చైర్మన్ రోజర్ బిన్ని గారు బీసీసీఐ యొక్క చైర్మన్. అయితే ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ కూడా జైషా గారే. ఓకే, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ కూడా ఈ జైషా గారే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్ చూడండి ఒకసారి. ఏమేమి గుర్తుంచుకోవాలయ్యా అంటే ఐసీసీ నూతన అధ్యక్షుడు జైషా గారు. ఈయన కంటే ముందున్నది గ్రేగ్ బార్క్లై. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, స్థాపన 1909, ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంటుంది. అయితే ఇప్పటిదాకా ఐసీసీ అధ్యక్షులుగా ఉన్న మన ఇండియన్స్ అండి 5. వారు జగమోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ మరియు జైషా గారితో కలిపి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్ అండి. ప్రజెంట్ హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాగాలాండ్ రాష్ట్రంలో ఇది జరిగింది. అయితే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ఇంకో వేరే రకంగా కూడా పిలుస్తారు. ఏమిటయ్యా అంటే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్ అని దీనిని అంటారు. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్ అని హార్న్బిల్ ఫెస్టివల్ని అంటారు. అయితే ఈ హార్న్బిల్ అంటే ఏమిటయ్యా అంటే పొడవాటి ముక్కు గల ఒక పక్షి. అయితే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరుపుకుంటారు. 10 రోజుల పాటు ఇది జరుగుతుంది. దీనిని ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1963 డిసెంబర్ 1వ తారీఖున ఈ నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడినందున ఆ రాష్ట్ర దినోత్సవంగా దీనిని జరుపుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాష్ట్ర దినోత్సవంగా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 2000 సంవత్సరం నుంచి ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారండి. సో ఈ ఇయర్ దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 25వ ఎడిషన్ ప్రజెంట్ ఇయర్ మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ 2 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2 క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొన్న దేశం, ఇంకొకటి హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొన్న రాష్ట్రాలు. సో హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొన్న దేశం కనుక అడిగితే వేల్స్ దేశం ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్పంచుకోవడం అనేది జరిగిందండి. ఇక రాష్ట్రం కనుక అడిగితే రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఉంటాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రం, రెండోది సిక్కిం. సో ఈ 2 రాష్ట్రాలు ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది జరిగింది. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఏమేమి జరిగాయో ఒకసారి దీనిని పూర్తిగా రివిజన్ చేసుకుందామంటే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? నాగాల్యాండ్. ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు. ప్రారంభమైన సంవత్సరం ఎందుకు జరుపుకుంటారు? 1963 డిసెంబర్ 1వ తారీఖున ఈ నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన రోజున సందర్భంగా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. పొడవాటి ముక్కు గల పక్షి ఈ హార్న్బిల్. ఓకే, అయితే ఈ హార్న్బిల్ ఫెస్టివల్
జరుపుకోవడం స్టార్ట్ అయిన సంవత్సరం 2000 సంవత్సరం. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 25వ ఎడిషన్. 25వ ఎడిషన్లో పాల్గొన్న దేశం వేల్స్ దేశం కాగా పాల్గొన్న రాష్ట్రాలు తెలంగాణ మరియు సిక్కిం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇటీవల 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని ఏ దేశంలో నిషేధించారు? 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించారండి. సో ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. వెరీ ఇంపార్టెంట్ మరియు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఆస్ట్రేలియా దేశం ఈ 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల కోసం ఈ సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిందనమాట. అయితే ఇటీవల ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి అయిన ఆంథోనీ ఆల్బనీస్ ఇటీవల పార్లమెంట్లో ఒక బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. ఏమిటయ్యా అంటే 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లులో నిబంధనలు ఎలా ఉన్నాయా అంటే 16 సంవత్సరాల కంటే తక్కువ గల వయసు గల పిల్లలు ఏ సోషల్ మీడియా వినియోగించారో ఆ కంపెనీపై జరిమానా విధిస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలపై చర్యలు తీసుకోవట్లేదు, కానీ అయితే వాళ్ళు ఏ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారో సో వాళ్ళపై చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, పిల్లలపై చర్యలు ఉండవు, కానీ వాళ్ళు యూజ్ చేసే సోషల్ మీడియాపై చర్యలు ఉంటుంది. అది ఎంత కఠినంగా ఉంటుందంటే, ఎందుకంటే తక్కువ వయసు గల పిల్లలకు యాక్సెస్ ఇచ్చినందుకు ఆ కంపెనీపై జరిమానాని విధించనున్నారండి. అయితే ఈ జరిమానా ఎంత ఉంటుందయ్యా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ జరిమానా వచ్చేసి 50 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ఆ కంపెనీపై జరిమానాను విధిస్తారు. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 274,8,94,000 రూపాయలు దాదాపుగా ఈ జరిమానాను ఆ సోషల్ మీడియాపై విధించడం అనేది జరుగుతుంది. ఆస్ట్రేలియా దేశం యొక్క జాతీయ జంతువు కంగారు. అయితే ఆస్ట్రేలియాలో గల ఇతర పేర్లు తెలుసుకుందామండి. ఆస్ట్రేలియాలో గల ఇతర పేర్లు ద్వీపఖండము అందరికీ తెలిసిందే. ఇది నిర్జన ఖండం అంటారు. ఓకే, నిర్జన ఖండము, సజీవ శిలాజ భూమి కూడా అంటారు. మరియు ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లీస్ అంటారు. మరియు కంగారుల దేశం కూడా అంటారు, ఎందుకంటే ఈ ఆస్ట్రేలియాలో ఎక్కువగా కంగారులు అనేవి ఉంటాయన్నమాట. అయితే ప్రపంచంలో అత్యధికంగా ఉన్నిని ఉత్పత్తి చేసే దేశం ఏమిటయ్యా అంటే ఇదే ఆస్ట్రేలియా దేశం. ఉన్నిని ఉత్పత్తి చేసే దేశం ఆస్ట్రేలియా దేశం అండి. ఓకే, ప్రపంచంలో అత్యధికంగా ఈ ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా రహస్య ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఈ ఆస్ట్రేలియా దేశం. ఓకే, ప్రపంచంలో తొలిసారిగా రహస్య ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఆస్ట్రేలియా దేశం కాగా, ఇంకొకటి ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం. కామెంట్ చేయండి దీని యొక్క పేరు. ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం. వెరీ ఇంపార్టెంట్. అయితే ఖండాల వైశాల్యాల పరంగా చూసుకుంటే ప్రపంచంలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం, అతి పెద్ద ఖండం ఆసియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్రెగ్నమ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విక్రమ్ సంపత్. ఇక్కడ చూడొచ్చు మనం, విక్రమ్ సంపత్ గారు ఈ టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ మైసూర్ ఇంటర్రెగ్నమ్ పుస్తక రచయిత. అయితే ఈయన ఎవరయ్యా అంటే ఒక ప్రముఖ చరిత్రకారుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరయ్యా అంటే ఈ పుస్తకాన్ని విడుదల చేసింది విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు దీనిని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఈ టిప్పు సుల్తాన్ గురించి తెలుసుకుంటే ఈయన పాలించిందండి 1782 నుంచి 99 వరకు. టిప్పు సుల్తాన్ యొక్క బిరుదులు చూసుకుంటే మైసూర్ పులి అంటారు. మైసూర్ పులి అని ఈ టిప్పు సుల్తాన్ని పేర్కొనడం జరుగుతుందండి. దీనినే వేరొక పేరు షేర్-ఏ మైసూర్ అంటారు. హిందీలో షేర్-ఏ మైసూర్ అని పిలుస్తారు. అయితే ఈ టిప్పు సుల్తాన్ రాజ్యం యొక్క చిహ్నం అండి పులి.
దీని యొక్క చిహ్నం పులి. అయితే ఈయన 1779 సంవత్సరంలో శ్రీరంగపట్నంలో జుకోబిన్ క్లబ్ను స్థాపించి స్వేచ్ఛా వృక్షం అంటే ట్రీ ఆఫ్ లిబర్టీని ఇక్కడ నాటడం అనేది జరిగింది. దాని తర్వాత ఇతర ఆప్షన్లు చూడండి ఫ్రెండ్స్. బాబ్ వుడ్ ఈయన రచించింది వార్ అనే పుస్తకం. బాబ్ వుడ్ రాసింది వార్ అనే పుస్తకం అండి. బిల్ గేట్స్ గారు సోర్స్ కోడ్ ఇది 2025లో వస్తుందండి. 2025లో ఈ సోర్స్ కోడ్ అనేది బిల్ గేట్స్ గారు రాసింది రాబోతుంది. దాని తర్వాత ప్రొఫెసర్ శ్రీరామ్ చౌలియా ఈయన రాసింది ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్స్ పార్ట్నర్స్ అనే పుస్తకాన్ని ఈయన రాయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మన డైలీ కరెంట్ అఫైర్లో భాగంగా డిసెంబర్ 4వ తారీఖు నాటి కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేసుకుందామనండి. మనం నిన్న జరిగింది 2 మరియు 3వ తారీఖులో వచ్చిన కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకుందాం. చూడండి, యుఎన్ శాంతి బిల్డింగ్ కమిషన్కు భారతదేశం ఏ సంవత్సరానికి తిరిగి ఎన్నికైంది? ఆన్సర్ 2025-26వ సంవత్సరానికి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు యొక్క కొలీజియం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా ఎవరి పేరును సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జస్టిస్ మన్మోహన్. నెక్స్ట్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఘర్చోల్ హస్తకళ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్, రైల్వే శాఖ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ సంరక్ష యాప్. నెక్స్ట్, ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ పీయూష్ గోయల్ గారు. నెక్స్ట్, కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫోకస్ కంట్రీగా ఏ దేశాన్ని ప్రకటించారు? ఆన్సర్ ఫ్రాన్స్ దేశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 1వ తారీఖున. నెక్స్ట్, భారతదేశ జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం మరియు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం మరియు అంతర్జాతీయ బానిసత్వం నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఇది డిసెంబర్ 2వ తారీఖున. సో ఫ్రెండ్స్, ఇదండి మన డైలీ కరెంట్ అఫైర్స్ రివిజన్ మరియు అప్డేట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.